ఓం శాంతి. ఈరోజు మురళి 8/1/2022. मीठे बच्चे, ज्ञान रत्नों को धारण कर रूहानी हॉस्पिटल यूनिवर्सिटी खोलते जाओ जिससे सबको హెల్త్ వెల్త్ మిలే. మధురమైన పిల్లలారా, జ్ఞానరత్నాలు ధారణ చేసుకుంటూ ఆత్మిక హాస్పిటల్ యూనివర్సిటీ తెరుస్తూ వెళ్ళండి. దీని ద్వారా అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. జ్ఞానరత్నాలు ధారణ చేసుకుంటూ ఆత్మిక హాస్పిటల్ యూనివర్సిటీ తెరుస్తూ వెళ్ళండి. దీని ద్వారా అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ప్రశ్న: बाप का कौन सा कर्तव्य कोई भी मनुष्य आत्मा नहीं कर सकती? బాబా యొక్క ఏ కర్తవ్యం ఏ మానవాత్మలు కూడా చేయలేరు. उत्तर: आत्मा को ज्ञान का इंजेक्शन लगाकर उसे सदा के लिए निरोगी बनाना, ये कर्तव्य कोई भी मनुष्य नहीं कर सकते. ఆత్మకు జ్ఞానం అనే ఇంజెక్షన్ వేసి ఆత్మలను సదాకాలం కోసం నిరోగిగా తయారు చేయడం ఈ కర్తవ్యం ఏ మానవులు చేయలేరు. जो आत्मा को निर्लेप मानते वो ज्ञान का इंजेक्शन कैसे लगाएंगे? ఎవరైతే ఆత్మను నిర్లేపి అని అంటూ ఉంటారో వారు జ్ఞానం అనే ఇంజెక్షన్ ఎలా వేయగలరు? అంటే నిర్లేపి అంటే ఆత్మ మీద ఏమి అంటావు పాప పుణ్యాలు లేపక్షేపాలని అంటారు కొంతమంది. ఏవి అంటవో అనుకునే వాళ్ళు ఇంకా ఆత్మను బాగు చేసుకోవాలనే ఇంజెక్షన్ ఎలా వేయగలరు అని చెప్తున్నారు బాబా. ఏ कर्तव्य एक अविनाशी सर्जन का ही है जो ऐसे ज्ञान योग की दवाई देते हैं जिससे आधा कल्प के लिए आत्मा और शरीर दोनों ही हेल्दी वेल्दी बन जाते हैं. ఈ కర్తవ్యం ఒక అవినాశి సర్జన్ శివ్ బాబాది మాత్రమే. ఇలాంటి జ్ఞానయోగాల యొక్క ఔషధం ఇచ్చేస్తున్నారు మనకు. దీని ద్వారా అర్ధకల్ప వరకు మన ఆత్మ మరియు శరీరం రెండూ హెల్దీ వెల్దీగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా తయారైపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. అలాంటి జ్ఞానయోగాల యొక్క ఔషధము, జ్ఞానయోగాల యొక్క మెడిసిన్ బాబా మనకు ఇచ్చేస్తున్నారు. అవినాశి సర్జన్ బాబా ఒక్కరే ఇది చేయగలరు ఈ కర్తవ్యము అని చెప్తున్నారు బాబా. గీత్ ఏ వక్త్ జా రహా హై, ఈ సమయం వెళ్ళిపోతుంది అని పాట. ఓం శాంతి. ఏ కిస్నే కహా కి బాకీ థోడా సమయ హై, ఈ సమయం వెళ్ళిపోతుంది, ఇక కొద్ది సమయమే ఉంది అని ఈ పాటలో ఎవరు చెప్తున్నారు? కొద్ది సమయమే ఉంది అని. బహుత్ గయి అబ్ థోడీకి భీ థోడీ రహి. బాబా మనకి ఇది గమనిక కలిగిస్తున్నారు కదా, చాలా సమయం గడిచిపోయింది, ఇప్పుడు కొద్దిగా సమయంలో కూడా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. अब तुम इस पुरानी दुनिया में बैठे हो, यहाँ तो दुख है सुख का नाम निशान नहीं है. सुख है सुख धाम में, कलियुग को कहती दुख धाम. ఇప్పుడు పాత ప్రపంచంలో కూర్చున్నారు మీరు, ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి, సుఖం యొక్క నామరూపాలే లేవు. సుఖం అనేది ఉండేది సుఖధామంలోని ఉంటుంది, కలియుగాన్ని అయితే దుఃఖధామం అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. अब बाबा कहते हैं जबकि मैं आया हूँ तुमको सुखधाम ले चलने के लिए, तो फिर क्यों रुकी हुई है, वो दुखधाम से क्यों दिल लगी हुई है? బాబా చెప్తున్నారు, నేను వచ్చాను మిమ్మల్ని సుఖధామంలో తీసుకుని వెళ్ళిపోవటానికి, మీరు ఇంకా ఎందుకు ఇక్కడే ఆగి ఉంటున్నారు? దుఃఖధామం నుండి దుఃఖధామం పైనే ఇంకా ఎందుకు ప్రీతి మీకు ఉంటుంది? ఇక్కడ నుండి వదిలించి సుఖధామానికి తీసుకెళ్ళిపోవాలని నేను వచ్చాను, కానీ ఇంకా ఇక్కడ ఎందుకు మీకు ప్రీతి ఉండిపోతుంది? दुखधाम के बातियों से अथवा इस पुरानी शरीर से क्यों दिल लगी हुई है? దుఃఖధామంలో ఉన్న సభ్యుల పైన ఈ పాత శరీరం మీద ఎందుకు ఇంకా ప్రీతి మీకుంది? బాబాతో వెళ్ళడానికి తయారుగా లేదా? हम आए ही तुमको सुखधाम में ले चलने के लिए, నేను వచ్చాను మిమ్మల్ని సుఖధామానికి తీసుకుని వెళ్ళటానికి అని చెప్తున్నారు బాబా. సన్యాసి कहते हैं इस दुनिया का सुख तो काग विष्ट समान है, इसलिए उनका సన్యాస్ करते, సన్యాసులు అయితే ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు కాకరెటతో సమానమైనవి అని భావించి
సన్యాసం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఈ సుఖాలు మాకొద్దు అని అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తుమ్ బచ్చోं को अब सुख धाम का साक्षात्कार हुआ है. కానీ పిల్లలు మీకు వాళ్ళైతే సుఖాలు కాకిరెట్టితో సమానమైనవి అని చెప్పి వదిలి వెళ్ళిపోతారు అడవిలోకి సన్యాసం తీసుకొని. కానీ మీకైతే ఇప్పుడు సుఖధామం యొక్క సాక్షాత్కారం జరిగింది కదా బాబా, చూపించారు కదా సుఖధామం అనేది ఎలా ఉంటుందంటే. దివ్య దృష్టితో కొంతమంది చూశారు, కొంతమంది దివ్య దృష్టితో చూడకపోయినా జ్ఞానంతో అయితే అర్థం చేసుకుని బుద్ధితో అయితే చూశారు కదా నిజంగా సుఖధామం ఉండేది, ఎలా ఉండేది, సాక్షాత్కారం అయింది. కాబట్టి మీకు ఇంకా వైరాగ్యం కలగాలి కదా ఇక్కడ ఉండే అల్పకాల సుఖాల నుండి అని చెప్తున్నారు బాబా. ఏ పढ़ाई है ये सुखधाम के लिए और इस पढ़ाई में कोई भी तकलीफ नहीं है, బాప్ కో యాద్ కర్నా హై. ఈ చదువు సుఖధామం కోసమే చదివిస్తున్నారు బాబా. ఈ చదువులో ఎటువంటి కష్టం అనేది కూడా ఇవ్వలేదు, కేవలం బాబాను జ్ఞాపకం చేసుకోవడం అంతే ఈ చదువులో సారం. इस याद से भी तुम निरोगी बनेंगे, तुम्हारी काया कल्प वृक्ष समान बड़ी होगी. బాబా చెప్తున్నారు ఈ స్మృతి ద్వారా మీరు నిరోగిగా తయారైపోతారు. మీ యొక్క కాయ అంటే శరీరం కల్పవృక్ష సమానంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ये जो मनुष्य सृष्टि का जाड़ है उनकी आयु 5000 वर्ष. కల్పవృక్ష సమానంగా అంటే ఆయుష్ ఎక్కువ ఉండేలాగా తయారవుతారు మీరు, అది కూడా నిరోగిగా ఉంటారు కదా. బాబా చెప్తున్నారు ఈ మానవ సృష్టి వృక్షము దీని ఆయుష్ 5000 సంవత్సరాలు. ఉస్మి ఆధా కల్ప సుఖ ఆధా కల్ప దుఃఖ. 5000 సంవత్సరాలలో కూడా అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. దుఃఖతో ఆధాకల్ప తుమ్ని దేకా. బాప్ కేతే పవిత్ర దునియా మే చల్నా హై తో పవిత్ర బనో. దుఃఖమైతే అర్ధకల్పం చూసేసారు, అనుభవించేశారు మీరు. ఇప్పుడు వదలాలనుకుంటున్నారా లేదా దుఃఖధామాన్ని? పవిత్ర ప్రపంచం సుఖధామానికి వెళ్ళాలి అంటే పవిత్రంగా తయారవ్వండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. శ్రీమత్ కేతే ఏ విష్కి లేన్ దేన్ చూడదు. పవిత్రంగా తయారవడం అంటే ఏంటి? శ్రీమతం మనకు చెప్తుంది ఈ విషము అంటే వికారాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది విడిచిపెట్టేయండి ఇప్పుడు పవిత్ర ప్రపంచంలో మీరు వెళ్ళాలంటే. ఇష్టమేనా? వింటున్నారా? విడిచిపెట్టేయాలనేది బుద్ధిలో పడుతుందా? జ్ఞాన్ और योग की धारणा करो. जितना ज्ञान रतन धारण करेंगे उतना निरोगी बनेंगे. ఒకటి పవిత్రంగా తయారవ్వండి, విషము అంటే వికారాలను విడిచిపెట్టండి. ఇంకా రెండోది జ్ఞానము మరియు యోగం. జ్ఞానం రోజు వినండి, మురళి యోగం చేయండి, జ్ఞాన యోగాలు ధారణ చేసుకుంటూ ఉండండి. ఎంత జ్ఞానరత్నాలు ధారణ చేస్తారో, ఎంత జ్ఞానరత్నాలు ధారణ చేస్తారో అంత నిరోగిగా తయారవుతారు సత్యుగంలో అని చెప్తున్నారు బాబా. అందుకే ఏమన్నారు, జ్ఞానంతో హెల్త్ వెల్త్ రెండు మీరు పొందుతున్నారు. బాప్నే समझा ये रूहानी हॉस्पिटल भी है तो यूनिवर्सिटी भी है. परमपिता परमात्मा आकर रूहानी हॉस्पिटल और यूनिवर्सिटी स्थापन करते हैं. బాబా చెప్తున్నారు ఇది ఆత్మిక హాస్పిటల్ కూడా మరియు యూనివర్సిటీ కూడా అయింది. పరంపిత పరమాత్మయే వచ్చి ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీ స్థాపన చేస్తున్నారు. हॉस्पिटल तो दुनिया में बहुत है, लेकिन इसी हॉस्पिटल और यूनिवर्सिटी दोनों इकट्ठी कहीं नहीं होती. यहाँ ये वंडर है, हॉस्पिटल और यूनिवर्सिटी हेल्थ और वेल्थ इकट्ठी मिलती है. फिर क्यों नहीं इस खजाने को लेने के लिए खड़े हो जाते हो? బాబా చెప్తున్నారు హాస్పిటల్ ప్రపంచంలో చాలా ఉంటాయి, కానీ ఇలాంటి హాస్పిటల్ యూనివర్సిటీ రెండు కంబైన్డ్గా ఉండేది ఎక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఇది అద్భుతము, హాస్పిటల్ యూనివర్సిటీ ఒకే చోట. ఇప్పుడు మనం కూర్చొని మురళి వింటున్నా, ఇదే హాస్పిటల్ కూడా, ట్రీట్మెంట్ కూడా ఇదే, యూనివర్సిటీ కూడా, చదువు కూడా. చదువుతో ఏం దొరుకుతుంది? వెల్త్, ఐశ్వర్యం, సంపాదన. మరి హాస్పిటల్ అంటే హాస్పిటల్తో ఏం దొరుకుతుంది? హెల్త్, ఆరోగ్యం. ఈ రెండు కూడా ఇక్కడ కంబైన్డ్గా దొరుకుతున్నాయి కదా. అటువంటప్పుడు ఈ ఖజానాలను తీసుకోవడం కోసం ఎందుకు మీరు నిలబడటం లేదు దృఢంగా? ఆజ్కల్ కర్తే అచానక్ ही विनाश आ जाएगा. बाप श्रेष्ठ ते श्रेष्ठ मत देते हैं.
ఈ రోజు రేపు అంటూ అకస్మాత్తుగా వినాశనం వచ్చి పడిపోతే ఏం చేస్తారు? ఎందుకు ఈ ఖజానా తీసుకోవడానికి మీరు పరుగులు పెట్టట్లేదు అడుగుతున్నారు బాబా. బాబా అయితే శ్రేష్టాతి శ్రేష్టమైన మతము మనకి ఇస్తూ ఉన్నారు. तुम गवर्नमेंट को भी समझाओ, इस समय बेहद का बाप ऐसी हॉस्पिटल और यूनिवर्सिटी खोलते हैं जो सबको हेल्थ वेल्थ दोनों मिले. గవర్నమెంట్కి కూడా మీరు చెప్పండి, మినిస్టర్స్కి ఏమని, ఈ సమయంలో అనంతమైన తండ్రి అంటే భగవంతుడు వచ్చి ఇలాంటి హాస్పిటల్ మరియు యూనివర్సిటీ తెరిచారు. దీని ద్వారా అందరికీ అనేక జన్మల వరకు హెల్త్ వెల్త్ దొరుకుతుంది ఇక్కడ అని చెప్పండి. गवर्नमेंट भी हॉस्पिटल यूनिवर्सिटी खोलती, उनको समझाओ इस जिस्मानी हॉस्पिटल खोलने से क्या होगा. ये तो आधा कल्प से चलती आई है और मरीज भी बनते ही आए हैं. ये है फिर रूहानी हॉस्पिटल और यूनिवर्सिटी. इसी मनुष्य 21 जन्मों के लिए एवर हेल्दी वेल्दी बन सकते हैं. బాబా చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా హాస్పిటల్ యూనివర్సిటీలు చాలా తెరుస్తూ ఉంటారు. వారికి మీరు చెప్పండి, శారీరకమైనటువంటి రోగాల కోసం హాస్పిటల్స్ అయితే అర్ధకల్ప నుండి తెరుస్తూనే ఉన్నారు. రోగులు కూడా పెరుగుతూనే ఉన్నారు. హాస్పిటల్స్ చాలా తయారు చేస్తారు మీరు, అంతే రోగాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ భగవంతుడు వచ్చి స్థాపించినటువంటిది ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీ. ఆత్మకు, మనస్సుకి, ఆత్మకు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఇక్కడ. దీని వలన మనుషులు 21 జన్మల వరకు ఎవర్ హెల్దీగా, ఎవర్ వెల్దీగా, సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా తయారైపోతారు. అలాంటి యూనివర్సిటీ, అలాంటి హాస్పిటల్ ఇక్కడ భగవంతుడు తెరిచారు, ఆత్మిక హాస్పిటల్ అని మీరు గవర్నమెంట్ కూడా చెప్పండి అని చెప్తున్నారు బాబా. तो एजुकेशन मिनिस्टर, हेल्थ मिनिस्टर को भी समझो कि बेहद के बाप ने ये कंबाइंड हॉस्पिटल और यूनिवर्सिटी दोनों खोली है. आपको भी राय देते ऐसे खोलो तो मनुष्यों का కళ్యాణ్ हो जाए. గవర్నమెంట్ కంటే ఇది యూనివర్సిటీ కాబట్టి హెల్త్ మినిస్టర్, అదే ఎడ్యుకేషన్ మినిస్టర్కి చెప్పండి. ఇది హాస్పిటల్ కాబట్టి హెల్త్ మినిస్టర్ కూడా చెప్పండి. కంబైన్డ్గా హాస్పిటల్ యూనివర్సిటీ ఈ రెండు తెరిచారు బాబా వచ్చి, భగవంతుడు తండ్రి వచ్చి. దీని ద్వారా ఎంతోమంది లాభాన్ని పొందుతున్నాము. మీకు కూడా మేము సలహా ఇస్తున్నాము, ఇలాంటి హాస్పిటల్ యూనివర్సిటీ తెరిపిస్తే మానవుల కళ్యాణం జరుగుతుంది. భలే ఆ యూనివర్సిటీ హాస్పిటల్ తయారు చేయండి, దాంతోపాటు దీన్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే, కలుపుకుంటే ఆ హాస్పిటల్ యూనివర్సిటీతో పాటు కొంచెం జాగా దీనికి కేటాయించి, అంటే ఇప్పుడు మనం అలా చెప్పటం వల్ల కొన్ని హాస్పిటల్స్లో మెడిటేషన్ హాల్ అనేది అలా తయారవుతున్నాయి, పెట్టిస్తున్నారు కదా హాస్పిటల్లో కూడాను. అలా వాళ్ళకి సలహా ఇవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా, హెల్త్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టర్తో కలిసి. బాకీ ये बीमारियां आदि तो जब से रावण राज्य शुरू हुआ है तब से शुरू हुई. ఈ రోగాలు అయితే రావణ రాజ్యం ప్రారంభమైన దగ్గర నుండి మొదలయ్యాయి. ఎప్పుడు? ద్వాపరయుగ నుండి. आगे तो वैद्य की दवाइयाँ थी, अब तो अंग्रेजी दवाइयाँ बहुत निकली हैं. బాబా చెప్తున్నారు, పూర్వమైతే వైద్యులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఔషధాలు ఇచ్చేవాళ్ళు అనమాట. బ్రాండెడ్ కంపెనీ మందులు అలా ఏమి ఉండేవి కాదు కదా. వైద్యులు ఉండేవారు, వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యం అది చేసేవారు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వచ్చాయి అని చెప్తున్నారు బాబా. ये है अविनाशी सर्जन जो अविनाशी दवाई देते हैं. इकड़ैते शिव बाबा अविनाशी सर्जन, अविनाशी ट्रीटमेंट इस्तुन्नार मनकी इक्कड़ बाबा, अविनाशी औषधम. तब गाया जाता है ज्ञान अंजन सदगुरु दिया ज्ञान इंजेक्शन रूहानी बाप ही लगाते आत्माओं को, और कोई आत्मा को इंजेक्शन लगाने वाला हो नहीं सकता.
అందుకే గాయనం చేశారు బాబా కోసం, జ్ఞాన అంజనం సద్గురు ఇచ్చారు అని. అంటే జ్ఞానం అనే ఇంజెక్షను ఆత్మిక తండ్రి శివ్ బాబాయే ఆత్మలకు ఇస్తున్నారు. బాబా తప్ప ఇంకెవరు కూడా ఆత్మకు ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్తున్నారు బాబా. శరీరానికి ఇంజెక్షన్స్ ఇస్తారు కానీ ఆత్మకు ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. वो तो कहते थे आत्मा निर्लेपी तो तुम समझाओ उस हॉस्पिटल और यूनिवर्सिटी में तो लाखों रुपये खर्चा लग जाता है, यहाँ तो खर्चे की कोई बात नहीं, 3 पैर पृथ्वी चाहिए, जो कोई भी आए तो उनको समझाए जाए. బాబా చెప్తున్నారు, మీరు ఎవరికైనా ఇదే చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఆత్మ నిర్లేపి కదా, అంటే లేపక్షేపాలేవి ఆత్మ మీద అంటావు, పాప పుణ్యాలేవి అంటావు, అందుకని ఆత్మకి ఇంజక్షన్ ఇవ్వాలని ప్రయత్నం కూడా వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి, అలా భావించేవారు. కాబట్టి మీరు చెప్పండి ఎవరికైనా. ఆ హాస్పిటల్ యూనివర్సిటీ తెరవడానికి అయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇప్పుడైతే కోట్లే ఖర్చు అవుతుంది కదా. కానీ ఈ హాస్పిటల్ యూనివర్సిటీ కోసం అంత ఖర్చు యొక్క పని లేదు. 3 అడుగుల జాగా ఉన్నా కూడా సరిపోతుంది. దానిలో కొద్దిమంది ఎవరైనా కూర్చొని వచ్చినట్లయితే వారికి జ్ఞానం చెప్పటం ఇదే ఉంటుందన్నమాట. बाप को याद करो तो एवर हेल्दी बनेंगे और चक्र को जानने से चक्रवर्ती राजा बनेंगे. మనం ఇదే చెప్తా అందరికీ ఇక్కడ వచ్చేవారికి, బాబాను జ్ఞాపకం చేసుకుంటే ఎవరు హెల్దీగా తయారవుతారు, సదా ఆరోగ్యవంతులుగా, మరియు చక్రాన్ని తెలుసుకోవడం వలన చక్రవర్తి రాజాగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. धनवान होगा तो बड़ी हॉस्पिटल यूनिवर्सिटी खोलेंगे, गरीब छोटी खोलेंगे. गवर्नमेंट कितनी खोलती है आजकल, तो टेंट आदि लगा कर भी पढ़ाते और 2-3 सेशन रखते, क्योंकि जगह नहीं है, पैसे नहीं हैं, इसमें खर्चे की कोई बात नहीं. ధనవంతులు అనుకోండి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు పెద్ద యూనివర్సిటీలు తెరుస్తారు, పేదవాళ్ళైతే చిన్నవి తెరుస్తారు. గవర్నమెంట్ ఎన్ని తెరుస్తుంది చూడండి హాస్పిటల్స్, కాలేజీలు. ఈ రోజుల్లో గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోవడం వలన టెంట్ వేసి కూడా చదివించే పరిస్థితి ఉంది. కొన్ని ఏరియాలో స్కూల్స్ లేదనుకోండి, అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే టెంట్లో కూర్చోబెట్టి కూడా 2-3 సెషన్స్ వైజ్గా ఒకేసారి జనాలు రాకుండా అలా పెట్టి చదివిస్తున్న. ఎందుకంటే జాగా లేకపోవడం వలన ఆ చిన్న జాగాలో టెంట్ వేసి ఒక పూట కొన్ని క్లాసులు అయితే ఒక పూట కొన్ని క్లాసులు 2-3 సెషన్స్ పెట్టి చదివిస్తూ ఉంటారు కూడా. పైసని ఇస్మి ఖర్చుకి కోయి బాత్ ని, ఎందుకంటే డబ్బు లేకపోవడం వలన గవర్నమెంట్ అలా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మన ఈ యూనివర్సిటీ ఈ హాస్పిటల్ కోసం అయితే అలాంటి ఖర్చు అనేటటువంటి విషయం లేదు. कोई भी जगह मिले, कोई औजार आदि तो रखनी नहीं, बड़ी सिंपल बात है. మనకేంటంటే ఏ జాగా దొరికినా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఏమైనా మిషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టే పని లేదు కదా ఈ చదువుకి ఈ యూనివర్సిటీకి. అక్కడైతే ఎక్విప్మెంట్స్ కావాలి కదా. యూనివర్సిటీ అనుకోండి ల్యాబ్ అటువంటివి ఉంటాయి, ఎక్విప్మెంట్స్ దానికి కూడా ఉంటాయి. హాస్పిటల్ అనుకోండి ఇంకా ఎక్కువ ఎక్విప్మెంట్స్ అని అంటూ ఉంటాయి. ఇక్కడేమి ఎక్విప్మెంట్స్ అటువంటివి కూడా మీకేం పని లేదు కదా. అందుకని ఏ జాగా అయినా మీకు సరిపోతుంది అని చెప్తున్నారు బాబా. అందుకని అక్కడ యూనివర్సిటీ హాస్పిటల్ అంటే ఖర్చు ఇక్కడ లేదు, సింపుల్గా ఉండే విషయం ఇక్కడ. पुरुष भी खोलते हैं, माताएं भी खोलती है. बाप कहते तुम ही खोलो, तुम ही संभालो, जो करेगा सो पाएगा, बहुतों का कल्याण होगा. పురుషులు కూడా తెరుస్తూ ఉంటారు ఈ పాఠశాల, ఈ యూనివర్సిటీ హాస్పిటల్. మాతలు కూడా తెరిచి నడిపిస్తూ ఉంటారు. మీరే తెలవాలి, మీరే సంభాలించుకోవాలి అన్నారు బాబా. ఎందుకంటే ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు. మీరు చేసుకుంటే, మీరు సంభాలిస్తే, మీరు నడిపించుకుంటే మీకు ఆ భాగ్యం తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అనేకుల కళ్యాణం జరుగుతుంది కదా. बेहद का बाप श्रीमत देते श्रेष्ठ बनने के लिए. बहुत है जो सुनते हैं परंतु करते नहीं, क्योंकि तकदीर में नहीं है. అనంతమైన బాబా శ్రేష్టముగా మనం తయారవ్వాలి అని శ్రీమతం ఇస్తున్నారు మనకు. ఇలాంటి యూనివర్సిటీ హాస్పిటల్ తెరవండి, సేవ చేయండి అని శ్రీమతం ఇస్తున్నారు. చాలామంది వింటున్నారు కానీ చెయ్యరు, ఎందుకంటే అదృష్టంలో లేదని అనుకోవాలి, చెయ్యాలని ఆలోచన రావట్లేదు. అంటే
हेल्थ वेल्थ मिलती है बाप से। बाबा वैकुंठ की बादशाही देने आए, हीरे जवाहरों के महल मिलेंगे, भारत में ही लक्ष्मी नारायण का राज्य था, जरूर उन लोगों को बाप ने वर्षा दिया होगा। अभी तो कलयुग में दुखी दुखे, फिर सत्य की स्थापना मुझे ही करनी है। ఆరోగ్యం ఐశ్వర్యం బాబా నుండి లభిస్తుంది మనకు. బాబా చెప్తున్నారు వైకుంఠ రాజ్యం ఇవ్వడానికి వచ్చాను మీకు. వైకుంఠం అంటే వజ్ర వైడూర్యాలతో భవనాలు మీకు లభిస్తాయి. భారతదేశంలోనే అలాంటి రాజ్యం, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. తప్పకుండా వారికి ఇది ఎవరిచ్చారు? ఎవరిచ్చారు ఆ రాజ్యం? బాబా నుండి వారసత్వం పొంది ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ రాజ్యం లేదు, కలియుగంలో దుఃఖం ఉంది. అటువంటి సమయంలో మళ్ళీ నేనే వచ్చి సత్యుగ స్థాపన చేస్తున్నాను అని చెప్తున్నారు శివ్ బాబా. मनुष्य को ये हॉस्पिटल आदि खोलते हैं तो उद्घाटन करते. बाप कहते मैं स्वर्ग का उद्घाटन करता हूँ. మానవులు హాస్పిటల్ అది కట్టించారనుకోండి, ఓపెనింగ్ సెరమనీ పెడతారు కదా, ఓపెనింగ్. అలా బాబా చెప్తున్నారు నేను వచ్చాను స్వర్గం యొక్క ఓపెనింగ్ చేయటానికి. अब तुम श्रीमत पर स्वर्ग के लायक बनो. कल्प कल्प तुम लायक बनते हैं, नई बात नहीं है. స్వర్గాన్ని తీసుకొచ్చాను మీకోసం కాబట్టి శ్రీమత మీద నడుచుకుని స్వర్గానికి యోగ్యులుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. కల్ప మీరు యోగ్యులు అవుతున్నారు. ఇదేమి కొత్త విషయం అయితే కాదు. देखा जाता है गरीब बहुत आते हैं. बाबा भी कहते हैं मैं गरीब निवास हूँ, शाहूकारों के पास धन बहुत है, इसलिए वो समझते हम स्वर्ग में बैठे. भारत गरीब है, उनमें भी जो अधिक गरीब हैं उन्हों को ही बाप उठाते हैं. షౌకార్ తో నీంద్ మీద సోయే పడే हैं. బాబా చెప్తున్నారు పేదవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు బాబా దగ్గర. బాబా కూడా ఏమంటారు, నేను పేదల పెన్నిధిని అని. ధనవంతుల దగ్గర చాలా ధనం ఉంటుంది, అందుకు వాళ్ళు మేము స్వర్గంలోనే కూర్చున్నాం, మాకెందుకు ఇలాంటి జ్ఞానం అనుకుంటారు వాళ్ళు. మాకేమైనా తక్కువ ఉందా, మేము స్వర్గంలో ఉన్నామని. బాబా చెప్తున్నారు వాస్తవానికి భారతదేశమే గరీబ్ అంటే నిరుపేద భారతదేశం. అందులో కూడా ఎవరు ఇంకా అధికమైన నిరుపేదలు ఉన్నారు, వారిని బాబా పైకి లేవదీస్తున్నారు, ఉద్ధరిస్తున్నారు. ధనవంతులు అంతగా బాబాని తెలుసుకోవటం లేదు, ఎందుకంటే ఇంకా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు, సుఖాలలో ఉన్నారు కదా, అల్పకాల సుఖాల్లో ధనం కారణంగా. जितना ज्ञान और योग बाबा सिखलाते, तीसरा नेत्र भी बाबा ही देते हैं, जिससे तुम सारे चक्र को जान जाते, बाकी सब घोर अंधेरे में है. ఎంత జ్ఞాన యోగాలు బాబా మనకు నేర్పిస్తున్నారు, అంత పైకి వస్తూ ఉన్న మన జీవితం ఉన్నతిలోకి వెళ్తుంది. మూడో నేత్రం కూడా బాబా ఏమనకి ఇస్తున్నారు కదా. మూడో నేత్రం ఇవ్వడంతో, జ్ఞాన నేత్రం ఇవ్వడంతో మొత్తం చక్రాన్ని తెలుసుకున్నాం. మిగిలిన మానవులకి ఇది లేకపోవడం వలన ఘోర అంధకారంలో ఉన్నారు ఇంకా అని చెప్తున్నారు బాబా. డ్రామాకి ఆది మధ్యంతక కిస్కు బి పతానే పతిత్ పవన్ బాప్ కో హి భూల్ గయే. డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం కోసం ఎవరికీ తెలియటం లేదు, పతిత పవన్ బాబానే మర్చిపోయారు చూడండి అని చెప్తున్నారు బాబా. శివ్ పరమాత్మకి ఏదైతే టిక్కర్ బిత్తర్ మే హే. బాబాని మర్చిపోవడం వల్ల ఏమంటారు, శివ పరమాత్మ కోసం ఏం చెప్పేస్తారు, ఈశ్వరుని కోసం రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు అలా చెప్పేసుకుంటున్నారు. तुम जानते अभी सबके क़यामत का समय है, आग में जल मर खत्म होंगे, फिर सबको वापस ले जाऊंगा, साथ में मैं पंडा बन आया हूँ, तुम पांडव से ना हो ना. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, వినాశన సమయం నడుస్తుంది. ఇప్పుడు నిప్పంటుకొని కాలి మాడి భస్మమై వెళ్తారు, అందరూ సమాప్తి అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అందరినీ నేను తోడుగా ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను, నేను పండా అయి వచ్చాను అని చెప్తున్నారు బాబా. పండా బాబాకు పిల్లలు అవ్వడం వల్ల మీరు పాండవ సైన్యం అయ్యారు కదా. वो जिस्मानी यात्रा पर ले जाते, वो जन्म जन्मांतर करते आए हैं, ये है रूहानी तीर्थ, इसमें चलना फिरना नहीं पड़ता है. बाप कहते सिर्फ मुझे याद करो, रात को भी जागकर मुझे याद करो, मेरे साथ बुद्धि का योग लगाओ, नींद को जीतने वाले बनो तो तुम नज़दीक आते जाएंगे. బాబా చెప్తున్నారు అక్కడ పండాలు శారీరక యాత్రలలో తీసుకువెళ్తారు, జన్మ జన్మల ఆ యాత్రలు చేస్తాం. ఇదైతే ఆత్మిక తీర్థ యాత్ర. దీనిలోని మనం నడవాలి కదలాలి అనే విషయం లేదు,
ఆత్మిక యాత్రలోని. ఇది బుద్ధితో చేసే యాత్ర కదా. కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇదే మీరు ఇక్కడ చేయవలసిన యాత్ర. బుద్ధితో చేసే యాత్ర, బుద్ధి యొక్క యాత్ర, ఆత్మిక యాత్ర, స్మృతి యాత్ర అంటారు దీన్ని బాబా. శరీరంతో కదిలే నడిచే ప్రయాణం చేసే పని లేదు కదా. రాత్రి కూడా మేల్కొని కూడా నన్ను జ్ఞాపకం చేయండి, నాతోని మీ బుద్ధి యోగం జోడించండి, నిద్రాజీతులుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. నిద్రాజీతులైనట్లయితే మీరు బాబాకు సమీపం అవుతూ ఉంటారు. ఓహే కుక్క వంశవలి ब्राह्मण तुम हो ब्रह्मा मुको वंशवली ब्राह्मण अभी तुम रूहानी यात्रा में तत्पर हो, तुम्हें पवित्र रहना है. బాబా చెప్తున్నారు, లౌకికంలో ఉండే బ్రాహ్మణులు కుకవంశవలే బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ గర్భం నుండి పుట్టి బ్రాహ్మణులైన వాళ్ళు. మీరైతే బ్రహ్మ ముఖం నుండి పుట్టిన ముఖవంశవలి బ్రాహ్మణులు. మీరు ఇప్పుడు ఆత్మిక యాత్రలో తత్పరులై ఉన్నారు కాబట్టి పవిత్రంగా ఉండాలి ఈ యాత్రలో అని చెప్తున్నారు బాబా. रुद्र ज्ञान यज्ञ में पवित्र ब्राह्मण ही रहते. वो ब्राह्मण लोग भले मंदिरों में रहते, नाम ब्राह्मण ही तो देवताओं की मूर्ति को हाथ लगा सकते और उनको स्नान आदि भी कराते, परंतु है वो पतित. बाकी और जो मनुष्य मंदिर में जाते हैं वो अगर नाम के ब्राह्मण नहीं हैं तो उनको हाथ लगाने नहीं देते. ब्राह्मणों का मान वो होते, परंतु है पतित विकारी, कोई ब्रह्मचारी होंगे. బాబా చెప్తున్నారు ఇక్కడ పవిత్రంగా ఉండాలి. ఈ ఆత్మిక యాత్రలో ఉండడం వలన మీరు ఆ బ్రాహ్మణులైతే పవిత్రంగా ఉండరు. పండగ ఉంటారు కదా, యాత్ర చేయిస్తారు, కానీ వాళ్ళే పవిత్రంగా ఉండరు. స్వయమే అపవిత్రంగా ఉంటే ఇతరులని పవిత్రంగా ఎలా తయారు చేయగలరు? మీరైతే ఇక్కడ పవిత్రంగా ఉండాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కదా. ఈ యజ్ఞంలో పవిత్ర బ్రాహ్మణులే ఉంటారు. అందుకే బాబా ఆ బ్రాహ్మణుల్ని పెట్టుకోలేదు, ప్రత్యేకంగా బ్రాహ్మణ జన్మ ఇచ్చి పవిత్రంగా చేసి మనల్నే నియమించారు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నడవడానికి. బాబా చెప్తున్నారు అక్కడ బ్రాహ్మణులు అనేవారు మందిరాల్లో ఉంటూ ఉంటారు. పేరు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులని పేరు ఉంటే వాళ్ళు దేవతామూర్తిని ముట్టుకోవచ్చు, స్నానం అది చేయించవచ్చు అలా అంటారనమాట. కానీ వారు కూడా ఒక విధంగా ఆలోచిస్తే పతితులు కదా. వారు కూడా వికారాలను ఆచరించి పతితులైన మనుషులే కదా. అయినప్పటికీ ఏమంటారు, బ్రాహ్మణులు తప్ప వేరే మనుషులు ఎవరు మందిరాల్లో వెళ్తారో వాళ్ళు ఒకవేళ పేరుకి బ్రాహ్మణ జన్మ లేదు అంటే, బయటకు చెప్పుకునే బ్రాహ్మణ జన్మ లేదు, బ్రాహ్మణులు కాదు అంటే విగ్రహాలను ముట్టుకోకూడదు, వాళ్ళు అక్కడ క్రియ ఏది చేయకూడదు అని అలా చెప్తూ ఉంటారు. బ్రాహ్మణులకే చాలా మాన్యత ఇస్తారు, పూజ భక్తి వాటి దగ్గర. కానీ వారు కూడా అసలు పతితులు వికారిగా ఉన్న బ్రాహ్మణులు కదా. అయితే కొంతమంది ఉంటారు ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మచర్యగా ఉండిపోయేవాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎక్కడో అని చెప్తున్నారు బాబా. बाप आकर समझाते सच्चे सच्चे ब्राह्मणिया वो है जो 21 कुल का उद्धार करे. అయితే శివ బాబా వచ్చి ఏం చెప్తున్నారు, సత్యసత్యమైన బ్రాహ్మణీలు అంటే 21 కులాలను ఉద్ధరించేవారు. ఎవరికైనా జ్ఞానం ఇస్తే వాళ్ళు 21 కులాల వరకు 21 జన్మల వరకు ఉద్ధరణ పొందుతారు. అలాంటి సేవ చేసేవాళ్ళే సత్యమైన బ్రాహ్మణీలు. कन्या अगर उद्धार करती होगी तो उनके माँ बाप भी होंगे. ये माँ बाप सिखलाते तुम 21 पीढ़ी स्वर्ग का मालिक बन सकती हो. బాబా చెప్తున్నారు, కన్య ఒకవేళ ఎవరి ఉద్ధరణ చేసింది అనుకోండి, వారి యొక్క తల్లి తండ్రి కూడా ఉద్ధరింపబడతారు కదా. తల్లి తండ్రి ఒక కన్య సేవ చేసినప్పుడు వారి తల్లి తండ్రి ఉద్ధరణ జరుగుతుంది, వారి బంధుమిత్రుల ఉద్ధరణ చేస్తారు. అందుకే 21 కులాలను ఉద్ధరించేది ఒక కన్య అని శాస్త్రాల్లో చెప్పారు భక్తి మార్గంలో. ये माँ बाप सिखलाते तुम 21 पीढ़ी स्वर्ग का मालिक बन सकती हो. ఇక్కడైతే ఈ అమ్మ నాన్న ఎవరు, బాబా ఏం నేర్పిస్తున్నారంటే 21 తరాలు స్వర్గానికి మాలికులు కావచ్చు మీరు, 21 తరాల వరకు. बच्चे जानते हैं बाप है गुप्त. शिव बाबा ब्रह्मा द्वारा हमको सब राज समझाते. ये दादा तो धंधा आदि करता था, अब बहुत जन्मों के अंत के जन्म के भी अंत में आकर शिव बाबा ने प्रवेश किया है और इन द्वारा ही ज्ञान सुनाते हैं. शिव बाबा బ్రహ్మ ద్వారా మనకు అన్ని రహస్యాలు చెప్తున్నారు.
బాబా చెప్తున్నారు. ఈ దాదా అంటే ఎవరు? బ్రహ్మ బాబా. వ్యాపారం చేస్తూ ఉండేవారు కదా. చాలా జన్మల అంతిమ జన్మ అతనిది అయినప్పుడు ఆ ఆఖరి జన్మలో కూడా ఆఖరి స్టేజ్ వచ్చింది, 60 సంవత్సరాలు పూర్తయి. అప్పుడు శివబాబా ఇతనిలో ప్రవేశించారు. మరి ఇతని ద్వారానే జ్ఞానం వినిపిస్తున్నారు. और इन द्वारा ही ज्ञान सुनाते ये है रथ शिव बाबा है రథి. కాబట్టి బ్రహ్మబాబా శరీరం ఏమైంది? రథము అయ్యారు ఇతడు. శివబాబా रथी కూడా ఉన్నారు ఈ శరీరంలో. अब निराकार परमात्मा समझाते ये रथ बहुत जन्मों का पतित है, पहले पहले यही पावन बन जाते हैं, नज़दीक में है. ये ऐसा नहीं कहते कि मैं भगवान हूँ, ये कहते मेरा ये बहुत जन्मों के अंत का जन्म है, वानप्रस्थ अवस्था है, पतित है, बाबा ने इसमें प्रवेश किया है. నిరాకారుడు పరమాత్మ చెప్తున్నారు, నేను వచ్చిన రథం ఇది. ఎవరు? బ్రహ్మబాబా. చాలా జన్మలు తీసుకుని పతితమై ఉన్నారు. మొట్టమొదట ఇతడే పావనంగా తయారైపోతున్నాడు నేను చెప్పే జ్ఞానంతో. ఎందుకంటే నాకు దగ్గరలో ఉంటున్నాడు కదా, దగ్గరలో ఉండే శిష్యుడు, దగ్గరలో ఉండే పుత్రుడు అయిపోయారు బ్రహ్మబాబా. ఎందుకంటే శివబాబా బ్రుకటి మధ్య కూర్చుంటారు, పక్కనే మరి బ్రహ్మబాబా ఆత్మ మనందరికన్నా దగ్గరగా ఉంటారు కదా. అందుకే ఇతడే మొట్టమొదట పావనంగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇలా మీరు ఇలా చెప్పట్లేదు బ్రహ్మబాబా ఎప్పుడు కూడా నేను భగవంతుని అని చెప్పుకుంటున్నారా? చెప్పట్లేదు. నా యొక్క చాలా జన్మల అంతిమ జన్మ ఇది అని చెప్తున్నారు. వానప్రస్థ అవస్థ కదా, 84 జన్మల లెక్కల్లో తీసుకుంటే ఆఖరి జన్మ ఆ విధంగా వానప్రస్థం. మరి ఈ జన్మలో కూడా 60 సంవత్సరాలు పూర్తవడం వల్ల వానప్రస్థం బ్రహ్మబాబాది. పతితంగా కూడా అయిపోయి ఉన్నారు జన్మల్లో వస్తూ వస్తూ. శివబాబా వచ్చి ఇతని శరీరంలో ప్రవేశించారు. अब बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो, मैं तुमको बताता हूँ. ये भी बुद्धि में आता है, पतित पावन परम पिता परमात्मा ही है. वो बाप भी है, टीचर भी है, गुरु भी है. सारे ड्रामा के आदि मध्य अंत का राज समझाते हैं. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నీ జన్మల రహస్యం నీకు తెలియదు. బ్రహ్మబాబాలో వచ్చి ఏం చెప్తున్నారు శివబాబా? నీ జన్మల రహస్యం నీకు తెలియదు, నేను చెప్తాను విను. అదే గీతలో చెప్పారు కదా, ఏ అర్జున నీ జన్మల రహస్యం నీకు తెలియదు, నేను చెప్తాను విను అంటే అది రియల్ ఇప్పుడు జరుగుతుంది. అది గీతా జ్ఞానం ఇస్తూ ఉన్నారు బాబా. బ్రహ్మబాబాకి చెప్పారు కదా, నీ జన్మల రహస్యం నీకు తెలియదు, నేను చెప్తాను విను అని. బ్రహ్మబాబా జన్మల రహస్యం చెప్తే అందులో మన జన్మల రహస్యం కూడా వచ్చేసింది కదా. ఇది కూడా బుద్ధిలో వస్తుంది కదా. పరంపిత పరమాత్మయే పతిత పావనుడు, అతడే మన తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా అయిపోయారు. మొత్తం డ్రామా యొక్క ఆది మధ్య అంత రహస్యాలు మనకు చెప్తూ ఉన్నారు బాబా. तुम जानते बाबा हमको साथ ले जाएंगे, इस बाप टीचर गुरु की राय लेने से तुम ऊंच पद पाएंगे. कितना अच्छे रीते समझाते. कोई तो धारणा कर श्रीमत पर चल कर ऊंच पद पाते हैं, जो श्रीमत नहीं मानते वो ऊंच पद नहीं पाते हैं. బాబా మనకు తోడుగా తీసుకెళ్ళడానికి కూడా వచ్చారు. అందుకే గురువు పాత్ర అయింది బాబాది. తండ్రి, టీచర్, గురువు యొక్క సలహా మీద నడవడం వలన ఉన్నతంగా తయారవుతారు మీరు. కొంతమంది ధారణ చేసుకొని శ్రీమతం మీద నడుచుకొని ఉన్నత పదవి పొందుతున్నారు. కొంతమంది శ్రీమతాన్ని ఒప్పుకోవటం లేదు, నడవట్లేదు. అలాంటి వాళ్ళు ఉన్నత పదవి పొందరు అని చెప్తున్నారు బాబా. बाबा कहते सुखधाम और शांतिधाम को याद कर इस दुखधाम को भूलते जाओ, अपने को अशरीरी समझो. బాబా చెప్తున్నారు, సుఖధామ మరియు శాంతిధామాన్ని జ్ఞాపకం చేసుకుంటే దుఃఖధామాన్ని మర్చిపోండి, మిమ్మల్ని మీరు అశరీరిగా అనుకోండి. అబ్ హమ్ వాపిస్ జా రే బాబా లేని ఆయే. నేను ఆత్మ అశరీరిని. ఇప్పుడు బాబా ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను కొద్ది రోజుల్లో. ఇది అభ్యాసం చేస్తూ ఉండండి, దుఃఖధామాన్ని మరవండి. హరేకు अपना अपना पाठ रिपीट करना है. हरे की आत्मा अविनाशी पाठधारी है. दुनिया में कब प्रलय होती नहीं, ये दुख धाम है, फिर जाएंगे शांति धाम और सुख धाम में. ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర రిపీట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. అవినాశి పాత్రధారీలు అందరూ. ప్రపంచంలో ఎప్పుడు ప్రళయం అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. మార్పు ఉంటుంది. ప్రళయం అయిపోవడం, ఒక్క ప్రాణి కూడా లేకుండా మాయమైపోవడం అది ఉండదు.
కాకపోతే చాలా పరివర్తన వస్తుంది. ఎక్కడ 700 కోట్ల ఆత్మలు, ఎక్కడ 9 లక్షలు లక్ష్మీనారాయణ రాజ్య ప్రారంభాలు అంటే అంటే అటువంటి చాలా ఊహించనంత తేడా మార్పు వస్తుంది, కానీ ప్రళయం అయితే జరగదు. ఇది దుఃఖధామం ఉంది, తర్వాత మనం శాంతిధామం సుఖధామంలో వెళ్ళిపోతున్నాం. ఏ బుద్ధి में సుదర్శన చక్ర చలాతే రహో और పవిత్ర రహో తో బేడా పార్ హో జాయేగా. బుద్ధిలో ఈ సుదర్శన చక్రం తిప్పుతూ ఉండండి, పవిత్రంగా ఉండండి. ఒకటి చక్రం తిప్పుతూ ఉండండి బుద్ధిలో, ఇంకోటి పవిత్రంగా ఉండండి, మీ నావ తీరానికి చేరిపోతుంది అని చెప్తున్నారు బాబా. तुम काल पर विजय पा रहे हो, वहाँ तुम्हारे अकाली मृत्यु नहीं होती. जैसे सर्प पुरानी काल छोड़ नहीं लेते, वैसे तुम भी काल बदल नहीं ले लेंगे. ऐसी अवस्था यहाँ बनानी है. बस हम ये शरीर छोड़ स्वीट होम में जाएंगे. हमको काल का नहीं सकता. सर्प का मिसाल वास्तव में सन्यासी दे नहीं सकते. ब्रह्मरी का मिसाल भी प्रवृत्ति मार्ग वालों का है. बाबा చెప్తున్నారు, మీరు మృత్యుపై విజయం పొందుతున్నారు, అందుకే సతీగల వెళ్ళే అకాల మరణాలు ఉండవు. సర్పం ఎలాగైతే పాత కుబుసాన్ని వదిలి కొత్తది తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా తెలియకుండానే, అలా మీరు కూడా పాత వస్త్రాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు సతీగంలో. అది అవస్థ ఇక్కడే తయారు చేసుకోవాలి, ఆ స్థితి అభ్యాసం చేయాలి. బస్ ఈ శరీరాన్ని వదిలి నేను స్వీట్ హోమ్కి వెళ్ళిపోతున్నాను బాబా దగ్గరికి. శరీరం వదిలే సమయంలో ఏ భ్రాంతి లాగకూడదు, ఎటువైపు తినే తాగే పదార్థాల వైపు, లేదా మోహ మమకారాలు సంబంధికులు ఎటువైపు వెళ్ళకుండా బస్ బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, స్వీట్ హోమ్కి వెళ్ళిపోతున్నాను. ఇది ప్రాక్టీస్ చేయాలి. అంటే చనిపోయేటప్పుడే కాదు, ఇప్పటి నుండి అది మనం అభ్యాసం చేస్తే అన్నింటి నుండి అతీతమయ్యే స్టేజ్. ఎప్పుడు బాబా పిలిచినా ఏవే రెడీ, నేను బాబా స్మృతులు వెళ్ళగలను అనేది అభ్యాసం చేయండి. అలా అభ్యాసం చేస్తే మొన్న కూడా చుట్టాలపై వచ్చినప్పుడు చెప్పారు కదా, అశరీరీ స్థితి ఎవరు అభ్యాసం చేస్తూ ఉంటారు, రోజుకి 50 సార్లైనా శరీర స్థితి అభ్యాసం చేయండి. అశరీరీ స్థితి అభ్యాసం చేసేవారికి మృత్యు భక్షించదు అన్నీ కూడా చెప్పారు కదా, అది పాయింట్. వాళ్ళ ఇచ్ఛానుసారం మృత్యు వస్తుంది, అలా ఇలా చనిపోయారు అనేది ఉండదు అని. కాబట్టి మృత్యు భక్షించదు వారిని. మృత్యు అంటే మృత్యు ఏదో వాళ్ళని బలవంతంగా పట్టుకెళ్ళింది అన్నట్టు ఉండదన్నమాట. సర్పం యొక్క ఉదాహరణ వాస్తవానికి సన్యాసులు ఇవ్వలేరు, అది మీకు వర్తిస్తుంది. ఆ శరీర స్థితి యొక్క అభ్యాసంతో శరీరం వదలాలి మీరు. 9 యొక్క ఉదాహరణ కూడా ప్రవృత్తి మార్గానికి చెందిన వారికే వర్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే 9 పనికిరాని పురుగుల్ని తెచ్చి తన సమానంగా తయారు చేస్తుంది కదా. ప్రవృత్తి మార్గం వాళ్ళే ఇది ప్రవృత్తిలో ఉంటూ చేయగలరు. సన్యాసులైతే నివృత్తి మార్గం తీసుకుని అడవిలో వెళ్ళిపోయేవారు. 9 లాంటి సేవ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వర్తించదు ఈ ఉదాహరణ. कहते हैं सेकंड में जीवन मुक्ति दे सकते, जन्नत को मिशन ये भी कॉपी करते. जीवन मुक्ति में दोनों ही चाहिए. वो सन्यासी जीवन मुक्ति कैसे दे सकते हैं? సెకండ్లో జీవన్ ముక్తి జన్కు మాదిరిగా దొరుకుతుంది అని వాళ్ళు కూడా చెప్తారు సన్యాసులు. అది కూడా ఇక్కడ నుండి కాపీ కొట్టి చెప్తున్నది అంటున్నారు బాబా. లేకపోతే జీవన్ ముక్తి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి కదా అందులో. కాబట్టి సన్యాసులు అది లేదు, గృహస్థానం వదిలి వెళ్ళిపోయిన వారు జీవన్ముక్తి ఎలా ఇవ్వగలరు? జీవన్ముక్తి అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించిన ప్రాప్తి అది అని చెప్తున్నారు బాబా. अब बाप कहते चलो वापस, मुझे याद करो तो विकर विनाश होंगे, नहीं तो बहुत सजा खाएंगे और पद भी भ्रष्ट होगा. ఇప్పుడు బాబా చెప్తున్నా పదండి ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా? అయితే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వికర్మలు వినాశనం అవుతాయి అప్పుడే. లేకపోతే చాలా శిక్ష అనుభవించి వెళ్ళాలి ఇంటికి వెళ్ళడానికి, పదవి కూడా భ్రష్టం అయిపోతుంది చూసుకోండి అని చెప్తున్నారు బాబా. अंत में कोई की याद आई तो फिर पुनः जन्म तो लेना ही है. ये है योग से हेल्थ और ज्ञान से वेल्थ. सेकंड में जीवन मुक्ति इसको कहा जाता है. फिर इतने पैसे बर्बाद करने भटकने आदि की क्या दरकार है? इसलिए हेल्थ मिनिस्टर एजुकेशन मिनिस्टर को समझाओ, तुम ये हॉस्पिटल यूनिवर्सिटी खोलो तो तुमको बहुत फ़ायदा होगा, जो करेगा सो पाएगा. బాబా చెప్తున్నారు ఆఖరులో బాబా తప్ప ఇంకెవరి జ్ఞాపకమైన వచ్చింది శరీరం వదిలేటప్పుడంటే పునర్జన్మ తప్పదు. ఎవరి జ్ఞాపకం వస్తే వాళ్ళ దగ్గర రుణం తీర్చుకోవటానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. బాబా చెప్తున్నారు ఇక్కడ యోగం ద్వారా హెల్త్ దొరుకుతుంది, జ్ఞానం ద్వారా వెల్త్ అంటే సంపద దొరుకుతుంది మీకు. సెకండ్లో జీవన్ముక్తి అని దీనికోసమే చెప్పారు.
జ్ఞానయోగాలతో ప్రాప్తి అంతా బాబా ఇస్తుంటే ఇంకా అక్కడ ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టి తిరిగి వెతికి ఏం అవసరం మీకు? యాత్ర చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, భగవంతుడిని ఇంకా వెతకాలని పని మీకు లేదు కదా. బాబా చెప్తున్నారు, మీరు హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్పండి, ఈ హాస్పిటల్, యూనివర్సిటీ మీరు తెరిచినట్లయితే మీకు చాలా లాభం ఉంటుంది ఇందులో అని. ఎవరు చేస్తారు? వాళ్ళు పొందుతారు ఈ లాభాన్ని. शाहूकारों का काम ही है शाहूकारों का उद्धार करना, गरीब ही वर्षा लेते, बाकी जो करोड़पति उनके लिए कहा हुआ है किसकी दबी रहेगी धूल में, किसकी राजाई कहीं, किसके चोर लूटे, किसके शायम सफल हुआ, पिछाड़ी में आग लगेगी, सब खत्म हो जाएगा, तो क्यों ना विनाश के पहले कुछ कर लो तो कुछ पद भी मिलेगा, मरना तो है ही, ड्रामा का अंत भी होना है अभी। बाबा कितना अच्छी रीति समझाते हैं. బాబా చెప్తున్న ధనవంతులకు వేళ ఈ హాస్పిటల్, యూనివర్సిటీ తెరిచారనుకోండి, ధనవంతుల యొక్క పని ఏంటి? ధనవంతుల ఉద్ధరణ చేయడం, మీ తోటి వాళ్ళని ఉద్ధరించాలి. అయితే సాధారణంగా పేదవాళ్ళే ఈ వారసత్వం తీసుకుంటుంటారు వచ్చి అని చెప్తున్నారు బాబా. కోట్లాధిపతుల కోసం అయితే రాసి ఉంది ఆల్రెడీ శాస్త్రాల్లో. ఏమని? కొంతమంది ధనం మట్టిలో కలిసిపోయింది, కొంతమందిది రాజులు దోచుకున్నారు. మట్టిలో కలిసిపోవడం అంటే భూకంపాలు, వరదలు, వీటిలో పోతుంది. కొంతమందిని రాజులు దోచుకున్నారు, అంటే ట్యాక్సులు కడుతున్నారు కదా. కొంతమందిది దొంగలు దోచుకుపోతారు, కొంతమందిది సఫలమైంది ఎవరైతే ఈశ్వరీయ సేవలో పెట్టుకుంటున్నారో. ధనవంతుల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు సఫలం చేసుకునేవారు. బాబా చెప్తున్నారు, మట్టిలో కలిసిపోవడం ఇవన్నీ కావడం అంటే ఇదే కదా, ఆఖరుల వినాశనే నిప్పు అంటుకుంటే అంతా వినాశనం అయిపోతుంది. అటువంటప్పుడు వినాశనానికి ముందే మన దగ్గర ఉన్న ధనంతో ఏదో ఒక ప్రాప్తి తయారు చేసుకుంటే ఏదైనా పదవి పొందుతాం భవిష్యత్ జన్మల్లో వెళ్ళి. అలాగే అది మట్టిలో కలిసిపోతే పదవి ఏం దొరుకుతుంది? ఎలాగో ఇదైతే తెలిసిందే కదా, ఎప్పటికైనా చావాల్సిందే అని, చనిపోయే లోపల చేసేసుకోవాలనేది అర్థం కావాలి కదా. డ్రామా కూడా ఇప్పుడు ఆఖరి స్టేజ్కి వచ్చేసింది. బాబా ఎంత మంచి రీతిలో మనకు చెప్తున్నారు ఈ విషయాలు. నదియాతో చక్ర లగాతి రేతి బాకి బ్రహ్మపుత్రతో ఏ బ్రహ్మ హి టేరా, మమ్మ హై సరస్వతి బాకి హి జ్ఞాన్ గంగాయి. నదులు అన్ని చోట్ల కూడా ప్రవహిస్తూ ఉంటాయి. నదులు అంటే అక్కయ్యలు చక్రం వేసి సేవ చేస్తూ ఉంటారు కదా, అదే ప్రవహించటము అంటే. బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మ బాబా గుర్తే బ్రహ్మపుత్ర నది. సరస్వతి నది జగదంబ సరస్వతి, మమ్మ గుర్తుగా సరస్వతి నది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ మీరు జ్ఞాన గంగలు, ఎవరైతే అక్కేలు జ్ఞానం గంగ ప్రవహింపచేస్తున్నారో వీరందరూ కూడా జ్ఞాన గంగలు అని చెప్తున్నారు బాబా. పానీకి గంగా ఈ పావన్ कैसे बनाएगी, वो कोई मेला नहीं है, ये है सच्चा मेला, जबकि जीवात्मा ही परमात्मा से मिलते हैं, तब कहते आत्मा परमात्मा अलग रहे बहुकाल, अब जीवात्मा का मेला परमात्मा से है. परमात्मा ने भी जीव का लोन लिया है, शरीर का लोन लिया है, नहीं तो पढ़ाई कैसे? इसलिए उनको शिव भगवान कहा जाता है, जो इसमें प्रवेश कर ज्ञान देते हैं. బాబా చెప్తున్నారు, నీటితో ఉన్నటువంటి గంగ ఎలా పావనంగా చేయగలదు. కాబట్టి ఆ మేళాలు కాదు, ఇది సత్యమైన మేళ. ఈ మేళాలో స్నానం చేయాలి అంటే ఆత్మ మరియు జీవ ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకునే మేళ సత్యమైన మేళ. ఇక్కడ జ్ఞానం ఏదైతే వింటున్నామో ఇదే గంగ, దీంతో పావనంగా అవుతాం. దీనికోసం ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయ్యారు, మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగిందని శాస్త్రాల్లో రాశారు. అది ఇదే మేళ, మిలనమే మేళ. జీవాత్మలు మరియు పరమాత్మ కలుసుకుని మిలనం యొక్క మేళ. పరమాత్మ దీనికోసం జీవము అంటే శరీరము లోన్గా తీసుకుని వచ్చారు మరి ఈ మేళ జరుపుకోవటానికి. లేకపోతే మరి చదువు ఎలా చదివిస్తారు, మనల్ని ఎలా కలుసుకుంటారు చెప్పండి అతను శరీరంలో రాకపోతే. కాబట్టి శివ భగవంతుడు అంటారు బాబాను. శివ భగవంతుడు ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వచ్చి మనకి జ్ఞానం ఇస్తున్నారు. सरस्वती को कहा जाता है गॉडेज ऑफ नॉलेज, ब्रह्मा को भी नॉलेज होगी, उनको नॉलेज देने वाला कौन? ज्ञान का सागर. ఇతని శరీరంలో వచ్చింది శివ భగవంతుడు. ఎవరి శరీరంలో వచ్చారు? బ్రహ్మ శరీరంలో. బ్రహ్మకు కూడా జ్ఞానం అనేది ఉంది, శివబాబా నుండి తీసుకున్నారు కదా. సరస్వతి మమ్మ, ఆమెకు కూడా జ్ఞానానికి దేవి, విద్యాదేవి, గోడెజ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పారు.
అంటే ఆమె కూడా జ్ఞానం పొందేరు. ఇద్దరికి కూడా జ్ఞానం ఎవరి నుండి దొరికింది? జ్ఞాన సాగరుడు శివ్ బాబా నుండి. తుమ్హారే పాస్ ఏ నాలెడ్జ్ నంబర్ బార్ పురుషార్థ్ అనుసారే తో ఏ నాలెడ్జ్ ధారణ కర్ శ్రీమత్ పర్ చల్నా హై. వారి ఇరువురు తర్వాత, మమ్మా బాబా తర్వాత మీ అందరి దగ్గర నంబర్ వార్ పురుషార్థానుసారం ఈ జ్ఞానం ధారణ ఉంది. జ్ఞానం ధారణ చేసుకుని శ్రీమతం మీద కూడా నడవాలి అని చెప్తున్నారు బాబా. సారామత పవిత్రత పరి, ఆధారం అంతా ఇక్కడ పవిత్రత పైన ఉంది. इस पर ही अबलाओं पर अत्याचार होते. द्रौपदी ने पुकारा है, सहन करते करते 21 जन्मों के लिए नंगन होने से बच जाती हैं. गीता में भी है, मैं साधुओं का भी उद्धार करता, परंतु साधु लोग ये अक्षर सुनाते नहीं हैं. ఈ పవిత్రత విషయంలోనే అబలల పైన అత్యాచారం జరుగుతుంది. ఇంట్లో ఇరువురు జ్ఞానంలో రాలేదంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు పవిత్రంగా తయారయ్యే విషయంలో. దానికోసమే ద్రౌపది కథ రాశారు. వస్త్రాభరణం అంటే పవిత్రత విషయంలో ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ద్రౌపదికి ఇబ్బంది పెట్టినట్టు. ఆ ఇబ్బందికి గురి అయ్యేవాళ్ళు ద్రౌపది. సహిస్తూ సహిస్తూ బాబాని ప్రార్థిస్తూ ఉంటే 21 జన్మల వరకు నగ్నం అవడం నుండి, వికారాల నుండి రక్షింపబడుతున్నారు. దాని గుర్తే అక్కడ 21 చీరలు ఇచ్చి రక్షించినట్టు చూపించారు. ఆ ద్రౌపది మనమే, ఆ కృష్ణుడు బాబా వికారాల నుండి ఇప్పుడు రక్షిస్తున్నారు. 21 చీరలు కాదు, 21 జన్మల వరకు రక్షిస్తున్నారు బాబా. గీతల్లో కూడా ఉంది, నేను సాధు సన్యాసులను కూడా ఉద్ధరిస్తానని. కానీ అది వాళ్ళు చెప్పరు. సాధు సన్యాసులు గీత పట్టుకొని వినిపిస్తున్నారు అనుకోండి, నేను పామరులతో సహా, పండితులతో సహా పామరులను కూడా ఉద్ధరించడానికి వస్తాను అర్జున అని. పండితుల్ని, పామరులంటే అందులో హల్యా, గనిక, కుబ్జా లాంటి వాళ్ళని ఉద్ధరించినట్టు కథల్లో చూపించారు. మరి పండితులు అంటే భీష్మ పితామహులు, ద్రోణాచార్యుల ఉద్ధరణ కూడా భగవంతుడే చేస్తాడు. అలాంటి పండితులది కూడా ఇది క్లియర్గా గీతలో ఉంది. కానీ గీత చెప్పినప్పుడు ఆ సాధు సన్యాసులు క్లియర్గా ఇది చెప్పరు. మా ఉద్ధరణ కూడా చేసేవాడు భగవంతుడు ఉన్నాడని చెప్పరు వాళ్ళు. तुम जानते इस समय सारी दुनिया रिश्वतखोर बन गई, इसलिए इन सब का विनाश होना ही है. जिनको वर्षा लेना होगा वही लेंगे. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ సమయంలో ప్రపంచం అంతా లంచగొండితనం పెరిగిపోయింది. లంచాలు తినేవాళ్ళు అయిపోయారు. ధార్మిక సంస్థలు కూడా అలాగైపోయాయి కదా ఇప్పుడు. ఇవంతా కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అంతా వినాశనం అయిపోయేది ఉంది. ఎవరు వారసత్వం తీసుకోవాల్సి ఉంటుందో వాళ్ళే వచ్చి తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. బాబాకు కై బచ్చియా కేతే హమ్ గరీబ్ ఘర్ మే హోతీ తో కితనా అచ్చా హోతా. షావుకార్ లోగ్ తో బాహర్ నికల్నే నహీ దేతే హై. బాబాకు కొంతమంది అక్కీలు, మాతలు అంటారంట, మేము పేదంటిలో పుట్టుంటే ఎంత బాగున్నాం, డబ్బున్న ఇంటిలో పుట్టడం వల్ల బయటకు వెళ్ళనివ్వట్లేదు, రోజు క్లాస్కి రావాలన్నా, కార్యక్రమాలకి రావాలన్నా అందరూ చూస్తే ఏమనుకుంటారో చాలా భయాలు ఉంటాయి అన్నమాట డబ్బున్న వాళ్ళు అంటే. ఇప్పుడంతా ఒకటైపోయారండి. పూర్వం అయితే అలా ఉండేది. ఒక చిన్న గ్రామం ఉందనుకోండి, అందులో జమీందారో డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ రోజు క్లాస్కి రావడం అంటే రారు, కష్టం. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒకవేళ ఈ జ్ఞానం నచ్చితే పేదింటిలో పుట్టుంటే నాకు ఈ బంధన ఉండేది కాదు కదా అనిపిస్తుంది. ఈరోజు నేను క్లాస్కి వెళ్ళిపోయి ఉండేదాన్ని అని. బాబా హమ్ కన్యాయి హోతీతో కితనా అచ్చా హోతా, మాతా ఇంకో సీడీ ఉత్తర్ని పెడితే. అలాగే మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటారంట, మేము కన్యలైపోతే ఎంత బాగుండు బాబా, ఇంట్లో నుండి సేవ చేయడం, అందరికీ జ్ఞానం చెప్పడం, ఈ సేవ చేసుకోవడం బాగుండేది. మాతలు అయిపోయి ఇప్పుడు గృహస్థం అనే మెట్లు దిగి రావడం అనేది మరి మాకు అవ్వదు కదా. కన్యలైపోయి ఉంటే ఎంత బాగున్నావు, కన్యగా ఉన్నప్పుడు బాబా దొరుకుంటే ఎంత బాగున్నా అలా అంటారు కదా. కానీ కన్యలు ఏమంటున్నారు, కన్యగా ఉన్నవాళ్ళు కన్యలు ఏమంటున్నారు తెలుసా, చదువుకోవాలి, మేము ఇంజనీర్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి. చదువుకున్న తర్వాత ఏమంటారు, ఇంత ఖర్చు పెట్టి చదివేం కాబట్టి ఉద్యోగం చెయ్యాలి. ఉద్యోగానికి వెళ్తే ఏమవుతుంది, మాయ అనేది లాగేస్తుంది. చదువులోనే లాగేస్తుంది, ఇంకా ఉద్యోగానికి వెళ్ళాక ఇంకా మాయ లాగేస్తుంది. అలా చాలామంది కన్యలు 100 మందిలో ఒకరిద్దరుకి ఆ సంకల్పం వచ్చి నిలబడడం అనేది కష్టం. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. మాతలు పాపం తపన పడతారు, కన్యా జీవితం ఉండుంటే మేము సమర్పణ అయిపోయే వాళ్ళం, కానీ కన్యగా ఉండేవాళ్ళకి అది
ఈ జీవితం యొక్క విలువ అర్థం కాకుండా అయిపోయింది. డ్రామా చూడండి ఎలా ఉందో. అంటే ఒకవేళ ఆ మాతలే కన్యలుగా ఉండుంటే ఎలా ఉండేదో. ఇప్పుడు ఆ ప్రాప్తి లేకపోవడం వల్ల అలా అనుకుంటున్నాను, మేము కన్య అయితే బాగున్నాను. बाबा कहते वर्षा ले लो, मनुष्यों को मरने में देरी नहीं लगती, ఆపత్తి ఆది बहुत होती. బాబా చెప్తున్నారు, ఎవరైనప్పటికీ మీకు అవకాశం ఉన్న రీతిలో మీరు పురుషార్థం చేసి వారసత్వం తీసేసుకోండి. కన్యలవని, మాతలవని, ధనవంతులవని, పేదలవని, మాకు అలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అనుకోకుండా మీ చేతిలో మీరు ఎంత చేసుకోగలరో పురుషార్థం చేసుకోండి, వారసత్వం తీసేసుకోండి. ఎందుకంటే చావు రావడానికి ఏమాత్రం ఆలస్యం లేదు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ప్రకృతి ఆపదలు కూడా చాలా వచ్చే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. आप सिर्फ अपने को आत्मा समझ मुझ बाप को याद करो, 84 जन्म पूरे हुए, अब वापस घर चलना है कि यहाँ ही गोते खाने हैं, क्या करेंगे. బాబా చెప్తున్నారు, కేవలం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి చాలు. 84 జన్మలు పూర్తి అయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేదా ఇక్కడే ఇంకా దెబ్బలు తింటూ ఉంటారా. మన్ మనాభావ్ మధ్యాజీభావ్ రావణ్కి వరుసకి భూలో. బాబా చెప్తున్నారు, ఇంటికి వెళ్ళాలంటే మన్మనాభావం, నన్ను జ్ఞాపకం చేయండి, మధ్యాజీభావం వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. మధ్యలో ఉండే విష్ణు, మధ్యాజీభావం అంటే విష్ణు పదవిని జ్ఞాపకం చేసుకోండి, అంటే వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. రావణ్ణిచ్చే వారసత్వాన్ని మర్చిపోండి. రావణ్ణిచ్చే వారసత్వం ఏంటి? కామ, క్రోధ, లోభము, అహంకారాలకి రావణుడు మనల్ని అలా తయారు చేసేసాడు కదా, అవన్నీ మర్చిపోండి, తీసేయండి మీలో నుండి అవి. రావణ్ श्राप देते, बाप कहते बच्चे बनेंगे तो वर्षा पाएंगे, श्रीमत पर नहीं चलेंगे तो वर्षा कैसे पाएंगे. రావణుడు శాపం ఇస్తూ వచ్చాడు మీకు. బాబా చెప్తున్నారు, నా పిల్లలైతే మీరు వారసత్వం పొందుతారు. ఇక్కడ పిల్లలు అవ్వడం అంటే ఏంటి? శ్రీమతం మీద, బాబా మాట మీద నడవడం. బాబా మాట మీద, శ్రీమతం మీద నడవకపోతే వారసత్వం ఎలా పొందుతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఈ रूहानी हॉस्पिटल खोलते जाओ, जमीन पड़ी रहती है కిరాయి పర్ దే తో భీ అచ్చా హై, బహుత్ ఫైదా హై. ఈ ఆత్మిక హాస్పిటల్ తెరుస్తూ వెళ్ళండి. చాలామందికి భూమి అనేది పడి ఉంటుంది వాళ్ళ దగ్గర. అటువంటి వారు బాబాకు ఫ్రీగా జాగా ఇస్తే కూడా మంచిదే. ఒకవేళ ఇవ్వలేకపోతే అద్దెకైనా ఇచ్చినా కూడా మంచిదే కదా, చాలా లాభం ఉంది దీనిలోని అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे से खिले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, बाप के समीप आने के लिए रूहानी यात्रा पर रहना है. బాబాకు సమీపంలో రావడం కోసం ఆత్మిక యాత్రలో ఉండాలి. रात को जाग कर भी ये बुद्धि की यात्रा जरूर करनी है. రాత్రి మేల్కొని కూడా ఈ బుద్ధి యొక్క యాత్ర తప్పకుండా చేయాలి. सेकेंड पॉइंट, सच्चे सच्चे ब्राह्मण बन 21 कुल का उद्धार करना है. సత్య సత్యమైన బ్రాహ్మణులుగా తయారై 21 కులాల యొక్క ఉద్ధరణ చెయ్యాలి. స్వదర్శన చక్రధారి బన్నా है. స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి. काल पर विजय पाने के लिए इस पुरानी काल से ममत्व निकाल देना है. మృత్యు పైన విజయం పొందటం కోసం ఈ పాత వస్త్రం నుండి మమకారం తొలగించుకోవాలి. ఈ పాత శరీరం నుండి, పాత వస్త్రం నుండి మమకారం తొలగించుకోవాలి. वरदान, रूहानियत द्वारा वृत्ति दृष्टि बोल और कर्म को रॉयल बनाने वाले ब्रह्मा बाप समान भव. आत्मिक स्थिति द्वारा వృత్తి, దృష్టి, మాటలు మరియు కర్మలను
రాయల్గా తయారు చేసుకునేటటువంటి బ్రహ్మాబాబ్ సమానంగా కండి, బ్రహ్మాబాబా సమానంగా కండి. ఆత్మిక స్థితి ద్వారా వృత్తి, దృష్టి, మాటలు మరియు కర్మను రాయల్గా తయారు చేసుకునేటటువంటి బ్రహ్మాబాబా समानमगा कंडी। ब्रह्मा बाप के बोल चाल चेहरे और चलन में जो रॉयल्टी देखी उसमें फॉलो करो। ब्रह्मा बाबा माटलू नडवडिक मुख कवलिकलो ఏదైతే రాయల్టీ చూసారో మాట్లాడడం, నడవడము, ముఖములో నడవడికలో ఏదైతే రాయల్టీ బ్రహ్మాబాబాలో చూశారు అలా మీరు కూడా ఫాలో చేయండి। जैसे ब्रह्मा बाप ने कभी छोटी छोटी बातों में अपनी बुद्धि व समय नहीं दिया, ఎలాగైతే బ్రహ్మా బాబా చిన్న చిన్న విషయాల్లో తన బుద్ధిని మరియు తన సమయాన్ని ఇచ్చేవారు కాదు। చిన్న చిన్న విషయాలు వీటిని పట్టించుకోకూడదు, దీనికోసం ఎక్కువ ఆలోచించకూడదని आ स्टेज ఉండేది బాబాలో। उनके मुख से कभी साधारण बोल नहीं निकले, हर बोल युक्ति तथा व्यर्थ भाव से परे अव्यक्त भाव और भावना वाले रहे। బ్రహ్మా బాబా నోటి నుండి ఎప్పుడు సాధారణమైన మాటలు కూడా రాలేదు, ప్రతి మాట అంటే వ్యర్థ భావం నుండి అతీతంగా అవ్యక్త భావం మరియు భావనతో ఉండే మాటలు ఉండేవి బాబావి। उनकी वृत्ति हर आत्मा प्रति सदा शुभ भावना शुभ कामना वाली रही। అలాగే బాబా యొక్క మాటలు ఎలా ఉండేవి చెప్పారు కదా, బాబా యొక్క వృత్తి అంటే ఆలోచనలు ఎలా ఉండే, ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన శుభ కామనతో నిండిన వృత్తి ఉండేది బాబాది। దృష్టి से सबको फरिश्ते रूप में देखा। అలాగే బాబా దృష్టి ఎలా ఉండేది, బాబా దృష్టితో అందరినీ ఫరిస్తా రూపంలో చూశారు। कर्म से सदा सुख दिया और सुख लिया। అలాగే కర్మలు ఎలా ఉండేవి బ్రహ్మా బాబావి, సదా సుఖం ఇచ్చారు మరియు సుఖం తీసుకున్నారు కర్మల ద్వారా బాబా। ऐसे ఫాలో కరో తబ్ కहेंगे బ్రహ్మా బాబ్ సమాన్। ఈ విధంగా మీరు కూడా ఫాలో చేయండి, అప్పుడు బ్రహ్మా బాబా సమానంగా అయ్యారు అని చెప్తారు। स्लोगन, मेहनत के बजाय मोहब्बत के झूले में झूलना ही श्रेष्ठ भाग्यवान की निशानी है। శ్రమ పడడానికి బదులు ప్రేమ యొక్క ఊయల్లో ఊగడమే శ్రేష్ఠ భాగ్యవంతుల యొక్క గుర్తు। శ్రమ పడడానికి బదులు ప్రేమ యొక్క ఊయల్లో ఊగడమే శ్రేష్ఠ భాగ్యవంతుల యొక్క గుర్తు। ప్రేమలో లీనమైపోతే శ్రమ ఉండదు, కాబట్టి ప్రేమ యొక్క ఊయల్లో ఊగండి, ఇదే అదృష్టం అంటారు। ఆ ప్రేమ అనుభవం కావటం లేదు, కష్టపడిపోతున్నాం అంటే అదృష్టం లేదు, కాబట్టి శ్రేష్ఠ భాగ్యవంతుల యొక్క గుర్తు ప్రేమ అనే ఊయల్లో ఊగుతూ ఉంటారు వాళ్ళు। लवलीन स्थिति का अनुभव करो। जैसे लौकिक रीति से कोई किसके स्नेह में लवलीन होता है तो चेहरे से, नयन उनसे वाणी से अनुभव होता है कि ये लवलीन है, आशिक है। ఎలాగైతే లౌకికంగా ఎవరెవరి స్నేహంలోనైనా లవలీనమైతే వారి ముఖం ద్వారా, వారి నయనాల ద్వారా, వారి మాటల ద్వారా అనుభవం అవుతుంది ఏంటంటే వీళ్ళు లవలీనమై ఉన్నారు, ఎవరి వైపు వీళ్ళు ప్రేయసి అయి ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది వారి నయనాల ద్వారా, వారి మాటలు, వారి ముఖం ద్వారా। ऐसे आपके अंदर बाप का स्नेह इमर्ज हो तो आपके बोल औरों को भी स्नेह में घायल कर देंगे। ఆ విధంగా మీలోని బాబా స్నేహం ఇమర్జ్ అయి ఉన్నట్లయితే మీ మాటలు ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తాయి। అంటే స్నేహాల్లో గాయపరచడం అంటే అంటే బాణం తగిలితే గాయం తగులుతుంది కదా, కానీ వాళ్ళు ఆ బాణానికి వశం అయిపోయినట్లే కదా। అలాగే ఏంటంటే మీలోని బాబా యొక్క స్నేహం ఇమర్జ్ అయి ఉన్నట్లయితే మీ మాటలు ఇతరులకు కూడా బాబా స్నేహంలో తీసుకొచ్చేస్తాయి, బాణం పడినట్టు। బాబా వారు కూడా ఇతరులు కూడా మీ మాటలతో స్నేహంలో గాయపడతారు, అంటే వచ్చేస్తారు స్నేహంలోకి, బాబా స్నేహంలోకి। అందుకని ఏం చేయాలి, మన మాటలు, మన నయనాలు, మన ముఖంలోని బాబా స్నేహం అనేది ఇమర్జ్ అయిపోవాలి। బాబాతో అంత ప్రేమ నాకుంది అనేలాగా, బాబాకు ప్రేయసి నేను అన్నట్లు, ప్రేయసి ఎలా తప్పిస్తారు అలా తప్పించినట్టు అప్పుడు మీ నయనాల్లో, మీ మాటల్లో బాబాయే కనిపిస్తారు, బాబా స్నేహం అనేది। అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా బాబా స్నేహంలోకి వచ్చేస్తారు దానివల్ల। అచ్చా, బాబా ఈరోజు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మనకు। ఆత్మిక హాస్పిటల్ యూనివర్సిటీ తెరవండి,
అందరికీ దీని ద్వారా హెల్త్ వెల్త్ దొరుకుతుంది 21 జన్మల వరకు. ఈ విషయము గవర్నమెంట్ కూడా చెప్పండి, ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కూడా చెప్పండి, ఇలాంటి యూనివర్సిటీ హాస్పిటల్ మీరు తెరిచినట్లయితే చాలా లాభం ఉంటుంది అని. ఇంకా బాబా ఏం చెప్పారు, ఆత్మిక సర్జన్ బాబాయి ఆత్మకు జ్ఞానం అనే ఇంజెక్షన్ వేసి ఆత్మను ఆరోగ్యంగా తయారు చేయగలరు. ఇంకెవ్వరి పని చేయలేరు బాబా వచ్చే వరకు. ఎందుకంటే ఆత్మకి ఏ లేపక్షేపాలు అంటవు పాపపుణ్యాలు అని నిర్లేపి అని చెప్పుకొని కూర్చున్న మనుషులు ఆత్మని బాగుపరచాలనే ప్రయత్నం ఎవరు చేయగలరు అంటున్నారు బాబా. బాబా ఇచ్చేది జ్ఞాన యోగాల యొక్క ఔషధము. అర్ధకల్పం వరకు దీంతో ఆత్మ శరీరం రెండు కూడా హెల్దీ వెల్దీగా తయారైపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. బాబాకు సమీపంగా రావడానికి రాత్రి మేల్కొని కూడా ఈ స్మృతి యాత్ర తప్పకుండా ఆత్మిక యాత్ర, స్మృతి యాత్ర అనుభవం చేసుకోండి. సత్యసత్యమైన బ్రాహ్మణులు మీరు 21 కులాలను ఉద్ధరించగలరు ఎవరికైనా మీరు జ్ఞానం ఇస్తే. సుదర్శన్ చక్రధారిగా కూడా తయారు కావాలి. మృత్యుపై విజయం పొందాలంటే ఈ శరీరం పైన, పాత శరీరం మీద మమకారం అనేది వదులుకోవాలి అని చెప్తున్నారు బాబా. పవిత్రంగా కూడా ఉండాలి. జ్ఞాన మార్గంలో చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పాలి, పవిత్రంగా ఉండాలి. ఇంకా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇంకేం చెప్తున్నారు వరదానంలో, బ్రహ్మ బాబా నోటి నుండి ఇప్పుడు సాధారణమైన మాటలు అలా వచ్చేవి కాదు, చిన్న చిన్న విషయాలను పట్టించుకునేవారు కాదు. అలా మీ భావన, మీ మాటలలో యుక్తియుక్తము అవ్యక్త భావన నిండి ఉండేలా మీరు కూడా బాబాలా తయారు చేసుకోవాలి. వృత్తిలో అంటే ఆలోచనలో అందరి పట్ల శుభభావన, శుభకామన ఇలా ఉండేదో బాబాకు మీది కూడా అలా తయారైపోవాలి. అలాగే మీ దృష్టితో అందరూ మీకు పరిస్థితులుగా కనిపించేలా అలాంటి దృష్టి తయారైపోవాలి. మీ కర్మలో సుఖం ఇస్తున్నాను, సుఖం ఇచ్చాను, సుఖం తీసుకున్నాను అనేలాగా తయారవ్వాలి. అప్పుడే బ్రహ్మ బాబా సమానంగా తయారవుతారు. శ్రమ పడిపోకండి. శ్రమ పడకుండా ముందు ఏం చేయాలి, బాబా ప్రేమ అనే ఊయల్లో ఊగడం మొదలుపెట్టండి. అప్పుడు శ్రమ అనేది శ్రమగా ఉండదు, ఈజీ అయిపోతుంది. ఇది మన శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. బాబా ప్రేమలో శ్రమ తెలియకుండా ముందుకు వెళ్ళిపోతున్నాము అంటే అది భాగ్యం. కొంతమందికి చాలా శ్రమ అనిపిస్తూ ఉంటుంది. సమస్య వస్తుంది, మనం దాన్ని సాధించాము, విజయం అది కూడా మనకు తెలియదు సమస్య వచ్చిందని కూడా. ఎందుకు, బాబా ప్రేమలో లీనమైపోతే సహజంగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమ అనే ఊయల్లో ఊగడం ఇది కూడా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు అని చెప్తున్నారు బాబా. అలాగే లవలీన స్థితి కోసం ఏం చెప్తున్నారు, ఎలాగైతే ఎవరి స్నేహాల్లోని ప్రేయసి ఉంటే వాళ్ళ నయనాలు వాళ్ళ నోటి నుండి, వాళ్ళ వాణి నుండి, వాళ్ళ ముఖంలోని అది కనిపిస్తూ ఉంటుందలా మీరు కూడా బాబా స్నేహాల్లో ప్రేయసులైపోతే మీ నయనాలు మీ ముఖం ద్వారా, మీ మాటల ద్వారా అది కనిపించటం వలన ఇతరులు కూడా బాబా స్నేహంలోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు ఆ లవలీన స్థితి బాబాతో అనుభవం చేయండి. మనం ఏదైతే అనుభవం చేస్తామో లోపల నుండి ఫీలింగ్స్ ఏది అనుభవం అవుతుందో బాబా ప్రేమలో లీనమయ్యి అది మన ముఖంలోకి, మన నయనాల్లోకి కనిపిస్తుంది. వైబ్రేషన్స్ మన అందులో లీనమైతే అదే ఈరోజు బాబా చెప్పారు లవలీన స్థితి యొక్క పాయింట్లో. అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అనుభవం చేయాలి. బాబా దగ్గర నేను అనుభవం చేస్తున్నాను, ఆ స్థితి నా నయనాల్లో, నా ముఖంలో నిండిపోయి కనిపిస్తుంది బాబా ప్రేమ అనేది అనుభవం చేయండి. ఈరోజు పాయింట్స్ రిపీట్ చేయటం ఉండదు, రేపు మళ్ళీ కలుస్తాం అందరితో.
वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से जो आत्मा हर्षित चेहरा नूरानी, वो रहता सदा वरदानी। हर्षित चेहरा नूरानी, वो रहता सदा वरदानी। उनकी सेवा सारे जग को ज्ञान की राह दिखाती है। मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से जो आत्मा काया निरोगी तब बन जाए, ईश्वर की हो जाए। काया निरोगी तब बन जाए, ईश्वर की हो जाए। उसकी महिमा सारी दुनिया हर्षित होकर गाती है। मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से